ఎమ్మెల్యేలు ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. 4 ఎమ్మెల్యేలు కాజాగూడలో ఈ భూమి పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఉంది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చి ఉన్నారు, వేల కోట్ల రూపాయల భూములు కథమైపోతున్నాయని చెప్పి. మీరు దృష్టి పెట్టాల్సింది మీ ఎమ్మెల్యేలు పెట్టిన దానిపైన దృష్టి పెట్టి అది కేసు చేయండి, వాళ్ళ మీద విచారించండి, దాన్ని ఏసీపీకి అప్పగించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ప్రజలు హర్షిస్తారు. మాటి కేటీఆర్ వెళ్ళడం, మాటికి ఎవరంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా ప్రభుత్వంలో పద్ధతి ఉందా? రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తుంది, కోర్టుల కేసులో ఉంది. బీసీ మంత్రి ప్రకటించాలా రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా అని, ఇంకో మంత్రి ప్రకటిస్తాడు, ఇంకో మంత్రి ప్రకటిస్తాడు. ఒక పద్ధతి లేదు, ఒక పరిపాలన లేదు. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకొని మీకు అప్పచెప్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు దృష్టి పెట్టాల్సింది ఏమిటి? వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతుల మీద దృష్టి పెట్టాలి. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నాయి కనుక, ఎలక్షన్ దగ్గరకు వస్తే కనుక ఏదో ఇట్లా ఏద్దాము ఇస్తున్నామని చెప్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నామేమో. తాత్కాలిక 2 ఏళ్ళు అయిపోయింది, ఇక ఉరికొస్తుంది. చూస్తా 2 ఏళ్ళు తర్వాత ఎలక్షన్ ఇయరే ఉంటుంది. ప్రతి ఒక్కరికి చట్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అన్నం తింటారు, కారం తింటారు, పప్పు తింటారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అందరికీ పౌరుషమే ఉంటుంది. మరీ పూర్తిగా ఈ రకంగా పరిపాలనను పక్కకు పడేసి కేసులు పెట్టుకుంటా, మాటి పిలిపించుకుంటా, మానసికంగా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని మీరే మాట్లాడారు. మీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అన్నారు కేసీఆర్ లేకుంటే తెలంగాణ. మరి అలాంటి తెలంగాణలో కదా మీరందరూ మంత్రులు, ప్రభుత్వము, ముఖ్యమంత్రులు మీరందరూ అనుభవించేది. అలాంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కట్టిన దానిలే కదా ఇవన్నీ కూడా మీరు నిర్వహించేది. కనీసం ఒక్కసారి మీకు గుర్తురాదా? ఒకసారి చేసి అయిపోయింది, ఇంకా పోయేంతకాలం దాని మీద దృష్ట్యా రోజు అదే పని. వేల కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి ఉదాహరణ ఒక చిన్న కంపెనీ. ఎవడు పిలిస్తే వాళ్ళు రారు. స్పోర్ట్స్ ఈవెంట్ కూడా, స్పోర్ట్స్ ఒక ఈవెంట్ మేము పెడుతున్నామంటే వాళ్ళు సంవత్సరం చూస్తారు వీళ్ళ కెపాసిటీ ఉందా లేదా, దమ్ము ఉందా లేదా, వీళ్ళు చేయగలుగుతారా లేదా అని. సంవత్సరం తర్వాత పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎవడంటే వాడు ఇవ్వలేదు. ఈ ఇండియాలో అందరూ ప్రయత్నం చేసిండ్రు. గతంలో ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసిండ్రు గుజరాత్లో. ఎక్కడికి రాలే. ఇక్కడ హైదరాబాద్కు కెపాసిటీ ఉంది, ఇక్కడ ఆ కెపాసిటీ నాయకులు ఉన్నారని చెప్పి, ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఇక్కడ వచ్చింది. గ్లోబల్ మన మోటార్ స్పోర్ట్స్ క్యాలెండర్లో ఒకటి వచ్చేసింది తెలంగాణది. మామూలుగా ఎవరికంటే ఎవరికి ఆ క్యాలెండర్లో, వరల్డ్ వైడ్ క్యాలెండర్లో తెలంగాణ అనేది నిర్వహించే సత్తా ఉందిరా దీనికి, వరల్డ్ వైడ్గా ఏదైనా నిర్వహించగలుగుతారా అని చెప్పి ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేశారు. సపరేట్ మొత్తం భూసేకరణ కూడా చేసారు వాళ్ళు. అంతకుముందు చేయలేకపోయారు. హర్షించాలి అట్లాంటిది. మీరు హర్షించేది పోయి ఇన్ని 22 బ్రాండ్ల కార్లు కంపెనీలు వచ్చి, హోండాయ్, మహీంద్రా, బిలిటీ, తర్వాత ఒలెక్టా, జైడెఫ్, ఇవన్నీ కంపెనీలు తెలంగాణకు, ఎలక్ట్రికల్ కంపెనీలు తెలంగాణలో స్టార్ట్ అయినాయి. ఈవెంట్ పబ్లిసిటీ అయ్యేటప్పుడే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని కంపెనీలకు తెలిసిపోయింది తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పేసి. కంపెనీలు స్టార్ట్ అయినాయి, పెట్టుబడులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ వచ్చింది. మీరు అందాల పోటీలు నిర్వహించి, మా అందాల పోటీలు చాలా ఘనంగా ఉన్నాయి, మీరు పెట్టిన ఈ కార్ రేసింగ్ తప్పు, మేము 200-300 కోట్లు పెట్టి ఇగో ఇంగ్లాండ్ ఆమెని చేయబట్టి గుంజినాం, ఆమె వెళ్ళిపోయింది, ఇగో ఎంత గొప్ప చెప్పింది ఆమె పోయి, ఎంత మంచి వాళ్ళ వీళ్ళు తెలంగాణలో, ఎంత బాగా చూసుకున్నారా అని చెప్తే మీరు హర్షించాలా, సిగ్గుపడాలా. ఆమె పోయి మనల్ని తిట్టింది, సోనియా గాంధీ కంప్లైంట్ చేసిందంటే కేసు వాళ్ళ మీద పెట్టాలా, కేసు పెట్టాల్సింది వాళ్ళపైన, యాక్షన్ తీసుకోవాల్సింది
ప్రపంచం నుంచి వచ్చినటువంటి అందాల భామల వాళ్ళ మీద వేయించిన వాళ్ళపైన ఒక కమిటీ వేయాల్సింది, వాళ్ళపైన జ్యుడిషియల్ కమిటీ కూడా వేసి విచారించాలా అసలు ఏం జరిగిందని చెప్పి. పరువు తీసిండు, దేశాన్ని పరువు తీసిండు కనుక వాళ్ళపైన దృష్టి పెట్టాలా. విమర్శలకు ప్రతి విమర్శలు కాదు, ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడిందంటే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి.